మరి నేనేమంటున్నా, ఉద్యమంలో కూడా కిరవాణి లాంటి పెద్ద పెద్ద, ఇప్పుడు కిరవాణి మంచి మ్యూజిక్ డైరెక్టర్, కాదనమ్మా, ఆస్కార్ లెవెల్లో 100% కాదనమ్మా. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే, కొంతమంది ఏమంటారు అంటే, మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కవులు, కళాకారులు, రచయితలు, సింగర్లు ఏమంటారు అంటే, మరి ఉద్యమం టైంలో కూడా 2010, 2009, 2005 అదే కిరవాణో లేకపోతే ఇంకోరితోటో పాటలు ఈయన రాసిన పాటలు వాడిపించుకోవచ్చు కదా. 100% నేను కూడా కిరవాణి అవసరం వచ్చిండు, అప్పుడు విష్ణు కిషోర్ ఎందుకు అవసరం వచ్చిండు, ఇప్పుడు అదే నేను కూడా 100% అదే అంట. ఏమంటానంటే, ఆ టైంలో ఇవాళ తెలంగాణలో అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్లు, అనేక మంది, అప్పుడున్న అనేక మంది అంటే 3-4 మందో 5 మందో 10 మందో, వాళ్ళంతా అద్భుతమైన సంగీతం పాటలు అందించారు, హిట్ అయినాయి, తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపిరి పోసినాయి. ఊపిరి పోసిన వాళ్ళను నువ్వు అవమానపరిచినట్లు మాట్లాడి ఇలా ఆ కళాకారులందరినీ చంపేస్తే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇంకొకటి చెప్తా, నేను ఇది చెప్పాల కూడా. వాగు ఎండి పాయరు అనేటటువంటి పాట మీ అందరికి తెలుసు. నేను అద్భుతమైన పాట, గోరెటెంకన్న రాసినటువంటి పాటను నేను పాడిన, సంగీతం చేసిన. అది వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, అందాల తుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్క లేకపోయి వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, గంతులేసిన ఇసుక తీరం గరుకునేలైపోయినాది, దుంకి ఈదిన కయ్యలల్లా కంపసెట్లే మొలిసినాయి, గాలి కూగేరెల్లు పొదల జీవులెండిపోయినాయి, వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, సీర సింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నమ్మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సవ్వడేది పరుపు బండల దరువులేవి, వాగు ఎండి అంటే అంత ఆ పాటకు నేను సంగీతం చెయ్యడం పట్లనే దానికి జీవం పోసినట్లయింది అని చాలా మంది అన్నారు. నేను అనడం కాదు. అంటే నేను మట్టి వాసన తెలిసినోడిని, ఒక పల్లెటూరులో జానపద గేయాల వాసనను తెలిసి అది పునికి పుచ్చుకొని వచ్చినటువంటి వ్యక్తిని వాస్తవానికి. అందుకే నేను సంగీతాన్ని ఆ వాసనకు దగ్గరగా చేసిన. అసలు చాలా మంది ఆ పాట ఈయన ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే పాటను ట్యూన్ తీసుకొని లిరిక్ మార్చి గోరెటెంకన్నతో మార్చిపిచ్చి అమ్మ మీద ఒట్టులో కీరవాణి గారు సంగీతం చేసి కీరవాణి గారు పాడి దాన్ని చిత్రమ్మ ఇద్దరు పాడినరు. పొద్దువాలి పోయేనో ఆ చంద్రవంక నారే నారే నానో అని పాడినరు. మరి అది అట్టర్ ఫ్లాప్ అయింది. చాలా మంది అన్నారు అసలు ఆ పాట ఇది హిట్ అయింది, అది ఫట్ అయింది. మరి అట్లా అనుకోవచ్చు కదా. ఇప్పుడు కీరవాణి గారే చేయాలని, కీరవాణి గారు అంటే నాకు గౌరవం ఉన్నది. ఎన్నో పాటలు ఆయన పాటలు మేము విని పాడుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి సినిమాలు చేసి ఆయన ఎందుకు ఇస్తున్నాడు రాజమౌళి గారు ఒక బాహుబలి సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఒక సినిమాను రాజమౌళి గారు ఏదో రెహమాన్నో ఎవరినో పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోవచ్చు? ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తే సంగీతం చేయాలా, ఆయననే నాకు కావాలా, మా ఇద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉన్నది, ఆయన చేస్తేనే నాకు అని అలా తమ్ముడు ఆయనకే ఇచ్చిండు కదా. మరి అలా తమ్ముడు ఆయనకి ఇచ్చినప్పుడు అన్న ఎవరికి ఇవ్వాలా? తెలంగాణలో ఉన్నటువంటి ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నాకే ఇవ్వమంటలేదు. మరి ఇప్పుడు ఆయన అందశ్రీ అని అంటున్నాడు, ఎవరున్నారు తెలంగాణ? ఎవరున్నారు చెప్పరా? అనేక మంది ఉన్నారు. వాళ్ళ పేరు మర్చుకోపది. అంటే తెలంగాణ ఉద్యమంలో నేనున్నా మ్యూజిక్ డైరెక్టర్. నేను అన్న పాటలు చేసిన, ఆల్రెడీ అన్న పాటలు చేసి ఉన్నా. నేను అన్న పాటలు నాకు మెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేనున్నా. మొన్న రేవంత్ రెడ్డిని అద్భుతంగా ఆవిష్కరించి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి పాటను అందించినటువంటి శరణ్ అర్జున్ ఉన్నాడు. అవును. యశో కృష్ణ ఉన్నాడు. అవును.
అదే విధంగా ఆ సినిమాలకు చేసిండు. ఒక అలరవన్ ఉన్నాడు, అలరవన్న కూడా బ్రహ్మాండమైనటువంటి పాటలు చేసినటువంటి రవి కళ్యాణ్, అదే రవి కళ్యాణ్ అని ఉన్నాడు, రవి కళ్యాణ్ అని ఉన్నాడు. సినిమా పోని మా అందరం వద్దు, వందే మాత్రం సీన్ అని ఉన్నాడు. అనేక సినిమాలు చేసినటువంటి వ్యక్తి, సినిమాలు చేసి తెలంగాణ కోసం కొన్ని పాటలు, అద్భుతమైన పాటలు, మామూలు పాటలు కాదు అన్న ఉన్నాడు. పోని ఎవరినో ఒక్కలను ఎన్నుకొని చేస్తే, ఎందుకంటే తెలంగాణ ఆ పాట అనేటటువంటిది ఒక రాష్ట్ర గీతం అనే అస్తిత్వానికి సంబంధించినటువంటి పాట. అది చరిత్రలో ఈ భూమి ఉన్నంత కాలం ఆ పాట ఉండవలసిందే.